నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు రియల్ స్టోరీ. ఫోటో కొడతాడు, కోట్లు కొల్లగొడతాడు, ఇంట్లోనే ఉన్న ఎవ్వరికీ దొరకడు, అందరికీ తెలిసిన వాడే, కానీ ఎవ్వరికీ అందడు. ఇంతకీ ఎవరా టక్కరి దొంగ? ఏ కిటుకులతో ఆ కేటుగాడు లూటీ చేశాడు? మాయగాడిని పట్టించిన ఓ లేడీ కథేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు, కానీ కొందరు విషయాల్లో ఈ మాట పూర్తిగా రివర్స్. మంచివారిగా నటిస్తూనే అవతలి వ్యక్తిని ముంచే ఆలోచనలు మనసులో చేస్తూనే ఉంటారు. ముంచే వరకు తెలియదు ఆ మంచివాడు కాస్త ముంచేవాడని. ఓ అమ్మాయిని నానా రకాలుగా భయపెట్టి ఒక మాయలోడు 2.5 కోట్లు కొల్లగొట్టాడు. నమ్మకాన్ని కొందరు అమ్మకపు వస్తువుగా ఏరేస్తుంటారు. ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చెలరేగిపోతుంటారు. నిజాయితీగా ఉండడమే మోసం చేయడానికి వీసాలా ఫీల్ అయిపోతుంటారు. అవతలి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు, తన కడుపే తనకు శ్రీరామరక్షగా భక్షించేస్తుంటారు. కన్నవారైనా, తోడబుట్టినవారైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగైనా, దారిన పోయే దానయ్యైనా లెక్కేలేదు. దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎవరినైనా బోల్తా కొట్టిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, ఉన్నదంతా లాగేసుకుంటారు. అమ్మాయిలనైతే సర్వం దోచుకుంటారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కేటుగాడు కూడా ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఖాతాలో వేసుకున్నాడు. ఇతనే దేవానాయక్. పేరుకు మాత్రమే నాయక్, చేసేవన్నీ ఖల్ నాయక్ చేష్టలే. అమాయకంగా నటిస్తూనే మాయల ఫకీర్ వేషాలు వేస్తాడు. స్నేహంగా ఉంటూనే ద్రోహం చేస్తాడు. మంచివాడినంటూనే ముంచేస్తాడు. ఇతను మిస్టర్ పర్ఫెక్ట్ అని తీర్మానించిన వారిని ఫూల్స్ చేసేస్తాడు. అలా తనకు బాగా తెలిసిన అమ్మాయిని చీట్ చేశాడు. 1000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా కోట్ల రూపాయలు పోగేసుకోవాలని ఫిక్స్ అయిన దేవానాయక్ బాధితురాలి నుంచి అందినంతా దండుకున్నాడు. ఎన్నో విడతల్లో ఏకంగా 2.5 కోట్లకు పైగా కొట్టేశాడు. పెద్దగా కష్టపడకుండానే డబ్బు వచ్చి పడడంతో బ్లాక్మెయిలర్ విలాసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అంత దండుకున్నా అతడి ఆశలకు కళ్లెం పడలేదు. మరింత డబ్బు కోసం వేధించడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కథ మరో మలుపు తిరిగింది. అనుకోకుండా ఓ అమ్మాయి పరిచయం కావడం, న్యూడ్ ఫోటోలతో ఆమెను బెదిరించడం, అతన్ని ట్రాక్ చేయడం వంటి అంశాలే కాదు, మధ్యలో ప్రతి సీను ట్విస్ట్లా పేలింది. బ్లాక్మెయిలర్ ఇతనేనా అంటూ అమ్మాయే కాదు, బంధువులు, ఇరుగు పొరుగు జనాలు కూడా షాక్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం మరింత లోతుగా అర్థం కావాలంటే ఆ అమ్మాయి ఎలా పరిచయమైందో, అతనెలా బోల్తా కొట్టించాడో, ఆ కొన్ని రోజులు ఏం జరిగిందో ఒక్కసారి ఆ చీటింగ్ స్టోరీని వెనక్కి తిప్పాలి. అతని అసలు పేరు దేవానాయక్ అయితే కొసరు నామధేయం మధు సాయి కుమార్. గుంటూరు జిల్లా వాసి. కాజా అనూష అనే యువతిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో మకాం పెట్టాడు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. అదే హాస్టల్లో ఉండే కాజా అనూషకు ఆమె చిన్ననాటి స్నేహితురాలు. తన భర్త అంటూ నినావత్ దేవానాయక్ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి పరిచయం చేసింది అనూష. ఆ పరిచయమే ఆ యువతి జీవితాన్ని గందరగోళం చేసింది. మనీ 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 అంటూ ప్రతి క్షణం డబ్బు గురించి ఆలోచించే దేవానాయక్ ఆ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే భార్య అనూష తన ఫ్రెండ్ని పరిచయం చేసింది. ఇంకేముంది, ఆమెనే బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశాడు దేవానాయక్. ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ యువతితో మొదట పరిచయాన్ని పెంచుకున్నాడు. రహస్యంగా ఆమెను ఫాలో అయ్యేవాడు. ఆమె సంగతులన్నీ తెలుసుకున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశాడు. డబ్బు పరంగా, ఆస్తుల పరంగా ఆమె కుటుంబం బాగా ఉన్న కుటుంబమని తేల్చేశాడు. తరువాత తన బ్లాక్మెయిల్ గేమ్ని మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని బెదిరించడం కోసమే కొత్త సిమ్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. నీ న్యూడ్ ఫోటోలు, వీడియోలు నా దగ్గరున్నాయని భయపెట్టడం స్టార్ట్ చేశాడు. వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కాని బాధితురాలు తన ఫ్రెండ్ అనూష, ఆమె భర్త దేవానాయకులకు విషయం చెప్పింది. ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో వాడికే తన జుట్టు అందించింది. రహస్యంగా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తోంది వాడే, ఓదారుస్తోంది, ధైర్యం ఇస్తున్నది కూడా వాడే. కాని ఈ విషయం ఆమెకు తెలీదు. తన ఫోటో లేకుండా చాటింగ్ చేశాడు దేవానాయక్. కాని ఇవేమీ తెలియకుండా ఆ మోసగాడి గురించి ఏమాత్రం ఆరా తీయకుండా చివరికి అతని దగ్గరికే హెల్ప్ కోసం వెళ్ళిందామె. దొంగ చేతికే తాళాలిచ్చినట్టయింది. దీంతో మరింతగా ఆడుకోవటం మొదలుపెట్టాడు దేవానాయక్. సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. అతన్ని నమ్మింది బాధిత యువతి. ఓవైపు స్నేహితుడిగా నటిస్తూనే మరోవైపు బ్లాక్మెయిలింగ్ కంటిన్యూ చేశాడు.
అలా డబుల్ యాక్షన్తో చెలరేగిపోయాడు దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్. ఎన్ని రకాలుగా యువతిని బెదిరించాలో అన్ని రకాలుగాను వేధించాడు దేవానాయక్. అటు హెల్పింగ్ సాకుతో ఆ అమ్మాయికి మరింతగా భయాన్ని నూరిపోశాడు. ఇటు భారీగా డబ్బులు దోచుకున్నాడు. 2021 నుంచి దఫాలుగా బాధితురాలి నుంచి డబ్బు గుంజాడు. ఆ డబ్బుతో గుంటూరు జిల్లా కాకానిలో 40 లక్షలు పెట్టి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొన్నాడు. అలాగే ఒక కారు, ఒక బైక్, ఇంట్లో అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేశాడు. మిగతా డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మోసపు సొమ్మ మజాకానా అన్నట్టుగా లగ్జరీగా బతికాడు. అంత దోచుకున్నా దేవానాయక్ ఆశ చావలేదు. మరింతగా వెనకేసుకోవాలని ముందుకే వెళ్లాడు. బాధితురాల్ని మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. బాధిత మహిళ విషయం తన ఇంట్లో చెప్పి మరింత డబ్బును అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. బాధిత యువతి ఎంతో కొంత ఉన్న కుటుంబమే. 25 ఏళ్ల క్రితం చెన్నై నుంచి నిడదవోలు వచ్చి స్థిరపడిన కుటుంబం ఆమెది. వారి దగ్గరున్న ఆస్తులు, సంపదను వీలైనంతగా దోచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు దేవానాయక్. అటు కూతురి బతుకుతో పాటు తమ పరువు బజారున పడుతుందేమోననే భయంతో బాధితురాలి తల్లిదండ్రులు ఇంటిని సైతం తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చారు. ఎంత అడిగితే అంతా పంపేవారు. ఇలా వీరి నుంచి విడతల వారీగా ఏకంగా 2,53 లక్షల రూపాయలు దోచేశాడు బ్లాక్ మెయిలర్ దేవానాయక్. 2.5 కోట్లు దండుకున్నాడు. మరింతగా డబ్బు కావాలని వేధించడంతో బాధిత కుటుంబం నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. అక్కడితో బ్లాక్ మెయిలర్ స్టోరీ మరో మలుపు తిరిగింది. బ్లాక్ మెయిలర్ ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తెలీదు. ఆలస్యంగానైనా పోలీసులను ఆశ్రయించడంతో ఆపరేషన్ బ్లాక్ మెయిలర్ మొదలైంది. పోలీసులు బృందాలుగా అన్వేషించారు. టెక్నాలజీ సాయంతో ట్రాక్ చేశారు. ఫోన్ కాల్ డేటా అనాలిసిస్ చేశారు. ఒక్క క్లూతో కనపడని ఆ కేటుగాడి జాడని కనిపెట్టేశారు పోలీసులు. 2,53 లక్షలు కొందరికి జీవితకాలపు సంపాదన, మరికొందరికి లైఫ్ టైంలోనూ వెనకేసుకోలేని ఇన్కమ్. కానీ ఆ ఖల్నాయక్ కొన్ని వారాల్లోనే కోట్లను కొల్లగొట్టాడు. అమ్మాయిని వేధించి, కుటుంబ సభ్యులను బెదిరించి ఇల్లు, వాహనం, ఫర్నిచర్ ఇలా ఇల్లంతా ఖరీదైన వస్తువులతో నింపేశాడు. మూడో కంటికి తెలియకుండా మొత్తం డ్రామా నడిపిన హైటెక్ మోసగాడు పోలీసులకు దొరికాడు. 2,53 లక్షల రూపాయల దోపిడీ అంటే మామూలు విషయం కాదు. ఇంకెంతమంది అమ్మాయిలను దోచుకున్నాడో తెలీదు. దీంతో బ్లాక్ మెయిలర్ దేవానాయక్ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిడదవోలు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. బ్లాక్ మెయిలర్ ఫోన్ నెంబర్ ఆధారంగా తీగ లాగితే దేవానాయక్ డొంకంతా కదిలింది. బ్లాక్ మెయిల్ చేస్తోంది బాధితురాలి స్నేహితురాలు కాజా అనూష భర్త నీనావత్ దేవానాయక్ అలియాస్ మధు సాయి కుమార్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఒక్క పరిణామంతో కేసు మొత్తం షేక్ అయింది. అందరూ నోరెళ్లబెట్టారు. తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దపదపాలుగా సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. బ్లాక్ మెయిల్ చేసింది ధైర్యం చెప్పి హెల్ప్ చేస్తానన్నది ఓకేనేనని తెలిసి బాధిత కుటుంబానికి నోట మాట రాలేదు. ఫీజులు ఎగిరిపోయాయి. ప్రతి అమౌంట్ కూడా, ప్రతి రూపాయికి కూడా మనకి రికార్డెడ్ ప్రూఫ్ ఉంది. ఇది వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లోకి వెళ్ళింది, మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్లో కూడా కాదు. అంతా కూడా ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ చేసాం. వాళ్ళు కూడా మా దగ్గర తీసుకోవడం కరెక్టే అని చెప్తున్నారు. అది వీళ్ళు కొంత డబ్బు కొంత ఉన్నాయి, అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి కూడా కొంత అమౌంట్. నవ్వుతూ నవ్విస్తూ నిత్యం యోగక్షేమాలు అడిగేవాడు దేవానాయక్. బ్లాక్ మెయిలర్ పట్టుబడతాడు, నీకు రిలీఫ్ వస్తుందని ఎన్నో కబుర్లు చెప్పేవాడు. ఇంత పాజిటివ్గా మంచి వ్యక్తిగా కనిపించే దేవానాయక్ తాము వెతుకుతున్న వ్యక్తి ఒక్కరేనని తెలిసి బాధిత కుటుంబ సభ్యుల గుండె ఆగినంత పనైంది. ఫోన్ నెంబర్ను ట్రాక్ చేసిన పోలీసులు అతడున్న చోటును కనిపెట్టారు. నేరుగా అక్కడికే వెళ్లి అరెస్టు చేశారు. పూర్తి ఆధారాలతో నిందితుణ్ణి గుంటూరులోని కాకాని దగ్గర అరెస్టు చేశారు. అతడి ఇంట్లో ఉన్న 75 లక్షల రూపాయల నగదు, ఈ మధ్య కొనుగోలు చేసిన కారు, బైక్లను రికవరీ చేశారు. అలాగే ఫ్లాట్ ని కూడా సీజ్ చేశారు. తన డబ్బులతో ఇంత ధనం, ఆస్తులు, ఫర్నిచర్, సౌకర్యాలు సమకూర్చుకున్నాడని తెలిసి బాధితురాలు విస్తుపోయింది. భయమే పెట్టుబడిగా చెలరేగిన దేవానాయక్ బాధితురాల్ని ఏటీఎంలా వాడుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసిన ప్రతిసారి బాధితురాలు అడిగినంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసేది.
2,53,76,000 రూపాయలను ఫోన్పే, అకౌంట్ ట్రాన్స్ఫర్, క్యాష్ రూపంలో వసూలు చేశాడు. ఆ డబ్బుతో దేవానాయక్ తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డాడు. విజయవాడ నుంచి వైజాగ్కు విమానంలో వెళ్లి సరదాగా గడిపొస్తుండేవాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా భార్య అనూషను నమ్మించాడు. పరిచయం చేసిన పాపానికి తన ఫ్రెండ్ నుంచే ఇంత లాక్కున్నాడని తెలిసి షాక్ అయింది అనూష. దేవానాయక్ హైదరాబాద్లోనే ఈ దందా అలవాటైంది. అలాగే దేవానాయక్ నేరుగా కూడా బాధితురాల నుంచి డబ్బు తీసుకున్నాడు. మొదట్లో బ్లాక్మెయిలర్కి ఇవ్వాలని డబ్బు తీసుకున్న దేవానాయక్ తర్వాత యాక్సిడెంట్, హాస్పిటల్ ఖర్చుల కోసం మరింతగా డబ్బు తీసుకున్నాడు. ఎంత పడితే అంత లాక్కున్నాడు. ఆస్తులు పోగేసుకున్నాడు. జల్సాలు చేశాడు. పక్క ఆధారాలతో దేవానాయక్ను అరెస్టు చేశారు పోలీసులు. బాధితురాలు, నిందితుడికి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉండడంతో బోనెక్కించారు. మొత్తంగా దేవానాయక్ నుంచి 1,80,45,000 రూపాయల వరకు రికవరీ చేయగలిగారు. ఇందులో సుమారు కేజీ బంగారు ఆభరణాలు, కాకానీలో ఫ్లాట్, కారు, బైకు, సెల్ ఫోన్లు ఉన్నాయి. న్యూడ్ ఫోటోల పేరుతో బ్లాక్మెయిలింగ్ మొదలైన సమయంలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదు. పరువు పేరుతో డబ్బంతా ఆ మోసగాడికి దోచిపెట్టింది. చివరికి ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. 2,53,00,000లో ఎంతో కొంత తిరిగొచ్చింది. అయితే దేవానాయక్ బాధితుల జాబితాలో ఇంకొందరు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అడ్డదారిలో సంపాదించడానికి కొందరికి ఇదొక వెపన్. అమాయకులకు రకరకాల ఎరలు వేసి వారి వీడియోలను రికార్డ్ చేసి వాటితో బెదిరించి వారి దగ్గరున్న డబ్బు, నగలను మొత్తం ఊడ్చిపడేస్తారు. తిరుపతి, విజయనగరంలోనూ 2 చీటర్స్ ఇలాగే అమ్మాయిలను చెరబట్టిన ఘటనలు కలకలం సృష్టించాయి. సహజంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కాస్త డిఫరెంట్గా ఉంటారు. ఒకరు తప్పుడు దారిలో వెళ్లినా మరొకరు కంట్రోల్ చేస్తుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న కపుల్స్ మాత్రం బోత్ ఆర్ సేమ్. కష్టసుఖాలు పంచుకోవడమే కాదు, కలిసి దోచుకోవడము ఈ ఆలుమగల పని. కుటుంబాన్ని వృద్ధిలోకి తేవడానికి రెక్కలు ముక్కలు చేసుకునే ఓపిక, తీరిక వీరికి లేదు. ఇతరుల డొక్కల కష్టాన్ని అడ్డంగా దోచుకోవడమే ఈ కపుల్స్ హాబీ. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఈ సతీ ఔర్ పతి కలిసి అడ్డదిడ్డంగా అడ్డదారులు తొక్కారు. ఊహించడానికే ఘోరంగా అనిపించే నేరాలకు తెరతీశారు. ముఖ్యంగా భర్తతో ఆ భార్య చేయించిన ఘనకార్యాలు అసహ్యానికే అసహ్యం పుట్టించేలా ఉన్నాయి. న్యాయవాద వృత్తిలో ఉండి ఈ 2 దంపతులు సాగించిన అరాచకాలు విస్తుపోయేలా చేశాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరే ఆ దంపతులు. 2 న్యాయవాదులే. న్యాయం కోసం, ధర్మం కోసం బాధితుల పక్షాన వాదించడానికి నల్లకోటు ధరించిన లాయర్లే. కానీ కోరికలే గుర్రాలైతే, ఆశలే అత్యాశలైతే ఎంతటి వారినైనా పాతాళానికి దిగజారుస్తాయి అనడానికి వీళ్లే నిదర్శనం. మత్తు పదార్థాలే వలగా విసిరి మహిళల జీవితాలతో వీరు ఆడుకున్న తీరు అందర్నీ షాక్కి గురిచేసింది. భర్త పేరు కృష్ణ కిషోర్ రెడ్డి, భార్య పేరు సదాశివం ప్రణవ కృష్ణ. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భార్య LLB చదివింది. 2 గంజాయికి అలవాటు పడ్డారు. మత్తు లేనిదే ఒక్క పూట కూడా ఉండలేనంతగా బానిసలయ్యారు. తాచెడ్డకోతి వనమంతా చెరిచిందన్నట్టుగా ఇతరులను కూడా గంజాయి వ్యసనంలోకి దింపే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ఓ యువతి జీవితాన్ని చిందరవందర చేశారు. భార్యాభర్తలిద్దరూ తిరుపతి పట్టణంలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. పద్మావతి విశ్వవిద్యాలయంలోనే లా కోర్సు చేస్తున్న కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఓ యువతితో భార్య ప్రణవకృష్ణకు పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితురాలు దొరికిందని యువతి సంతోషిస్తే ఇదే స్నేహం ముసుగులో కుట్రను దాచుకుంది భార్య ప్రణవకృష్ణ. తరచూ కర్నూలు యువతిని తమ ఇంటికి తీసుకెళ్లేది. భర్తను పరిచయం చేసింది. సరదాగా ఉంటుంది, గంజాయి తీసుకో అంటూ తన స్నేహితురాలికి గంజాయిని పరిచయం చేశారు దంపతులు. అంతటితో ఆగకుండా ఆ మత్తులో ఆ యువతి జీవితంతోనూ ఆడుకున్నారు. తరచూ స్నేహితురాల్ని ఇంటికి పిలిచేవారు దంపతులు. గంజాయి ఇచ్చేవారు. యువతి మైకంలో ఉన్నప్పుడు భర్త కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ దృశ్యాలను అతని భార్య కెమెరాతో చిత్రీకరించేది. వీటిని చూపించి బ్లాక్మెయిల్కు పాల్పడేవారు. డబ్బులు డిమాండ్ చేసేవారు. వీటిని కుటుంబ సభ్యులకు పంపుతాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు. జీవితంలో నీకిక పెళ్లి కాదంటూ భయపెట్టేవాళ్లు. దీంతో నిస్సహాయ స్థితిలో ఆ యువతి తన దగ్గరున్న నగలన్నీ ఇచ్చేసింది. అంతటితో ఆగలేదు కన్నింగ్ కపుల్. మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తూ ఏకంగా వారి కుటుంబ సభ్యులకు వీడియోలను పంపారు. చివరికి బాధితురాలు ధైర్యం కూడదీసుకుని పోరాటం చేసింది. గంజాయి దంపతులపై చర్యలు యూనివర్సిటీ నుంచే మొదలయ్యాయి. నమ్మిన పాపానికి సొంత స్నేహితురాలే మోసం చేసింది. ఇది మరో నమ్మక ద్రోహం కథ.
ఒకే ఊరు కదా అని ఓ బాలిక ఓ యువకుడితో స్నేహం చేసింది. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. అంతే, ఇక బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. అతనొక్కడే కాకుండా అతని స్నేహితులు కూడా బెదిరింపులకు పాల్పడేవాళ్లు. విసిగిపోయిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆ కేటుగడిని స్టేషన్కు లాక్కెళ్లారు పోలీసులు. కాని తరువాత కేసు మరో మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం గోపాలపురానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం సంచలనం సృష్టించింది. గోపాలపురానికి చెందిన ఓ మైనర్ బాలిక విజయనగరం సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 10th క్లాస్ చదివింది. అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునేవాడు. వీళ్ళిద్దరిది ఒకే ఊరు కావడంతో తరచూ విజయనగరంలో కలుసుకునేవారు. అలా కలిసి ఫోటోలు దిగారు కూడా. అంతవరకు బాగానే ఉంది. ఫోటోలు తీసుకున్నాకే రాకేష్ అసలు స్వరూపం బయటపడింది. బాలికను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు రాకేష్. ఓసారి బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు, అత్యాచారం చేశాడు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది బాలిక. తన మనసులోనే దాచుకుంది. అదే తన తప్పని ఆలస్యంగా తెలుసుకుంది. మరోవైపు రాకేష్ మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తానేదో ఘనకార్యం చేసినట్టుగా బాలికను రేప్ చేసిన విషయం తన ఫ్రెండ్స్కి చెప్పాడు. వాళ్లు కూడా ఛాన్స్ తీసుకున్నారు. ఆ బాలికను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. తమ కోరిక తీర్చాలంటూ వెంటపడ్డారు. వేధింపులు తట్టుకోలేకపోయిన బాలిక రాకేష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్వతీపురం రూరల్ పోలీసులు గోపాలపురం గ్రామ ప్రజలను పిలిపించి రాకేష్ను అప్పగించాలని సూచించారు. గ్రామ పెద్దలంతా చర్చించుకుని రాకేష్ను రూరల్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. పోలీసుల విచారణలో రాకేష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. కానీ ఒకరోజు రాకేష్ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మీ అబ్బాయి పారిపోయాడంటూ రాకేష్ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. దాంతో రాకేష్ కుటుంబ సభ్యులు, గోపాలపురం గ్రామ ప్రజలు, మరోవైపు పోలీసులు రాకేష్ కోసం వెతికారు. చివరకు పార్వతీపురం రైల్వే స్టేషన్ దగ్గరలో రాకేష్ మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నాడు రాకేష్. బ్లాక్మెయిలింగ్ వ్యవహారం తనమడికే చుట్టుకోవడంతో సూసైడ్ చేసుకున్నాడు రాకేష్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్లాక్మెయిల్ దారుణాలు. అంతా తెలిసినవారే, ఇరుగు పొరుగు జనమే, స్కూలు కాలేజీ స్నేహితులే మాటు వేసి కాటు వేశారు. ఎంతగానో అభిమానిస్తామని నటిస్తూనే నట్టేట ముంచేశారు. దేవానాయక్ అనే కిరాతకుడు భార్య ఫ్రెండునే బ్లాక్మెయిల్ చేసి 2.5 కోట్లు దోచుకున్నాడు. కానీ బాధిత యువతి చాలా ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించింది. ముందే మేల్కొని ఉంటే డబ్బులు పోయేవి కావు. అన్నిటికంటే ముఖ్యంగా దేవానాయక్ బెదిరిస్తున్న న్యూడ్ ఫోటోలు, వీడియోలు తనవేనా కాదా, అసలు అతని దగ్గరున్న వీడియోలేంటి అని చెప్పలేకపోయిందే. ఉన్నాయంటున్నాడు, బెదిరిస్తున్నాడని బెంబెలెత్తిపోయిందే తప్ప లాజికల్గా ఆలోచించలేకపోయిందే. ఎందుకంటే మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు, ఎవరివో న్యూడ్ వీడియోలనే డీప్ ఫేక్తో క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ కేవలం బెదిరింపులకే భయపడిపోయింది ఆ యువతి. కుటుంబ సభ్యులు కూడా అడిగినంత డబ్బులివ్వడమే పనిగా పెట్టుకున్నారే కానీ మొదట్లోనే ధైర్యం చేయలేకపోయారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయి. ముందే మేల్కొని పోలీసులను ఆశ్రయిస్తే దేవానాయక్ తాట తీసినట్టే ఎవరినైనా బోనెక్కించొచ్చు.